నమస్కారం. మనం ఇప్పుడు మూడక్షరాల తెలుగు పదాలను భారతీ లిపిలో ఎలా రాయాలో తెలుసుకుందాం. గతంలో మనము అచ్చులు, హల్లులు, గుణింతాలు అలాగే 2 అక్షరాలు ఉన్న తెలుగు పదాలు ఎలా రాయాలో తెలుసుకున్నాం కదా! మరి ఇప్పుడు మనము 3 అక్షరాలు ఉన్న తెలుగు పదాలు ఎలా రాయాలో తెలుసుకుందాం. ఉదాహరణకి మనము కావేరి అనే నది పేరు రాయాలనుకోండి. ఎలా రాస్తామో చూద్దాం. సాధారణ తెలుగులో ఎలా రాస్తామో ముందు మొదలు పెడదాం. ఇక్కడ రాసి చూపిస్తున్నాను, గమనించండి. సాధారణ తెలుగులో అయితే మనము కావేరి అని ఇలా రాస్తున్నాం కదా. దీన్నే మనము ఇలా రాస్తున్నాం కదా. మరి దీన్నే మనము భారతీయ లిపిలో ఎలా రాస్తామో తెలుసుకుందామా. ముందు కా చూడండి, భారతీయ లిపిలో కా ఎలా రాస్తున్నామో గమనించండి. ఇక్కడ రాసుకుంటున్నాను. ఇది కా. కా కావాలి అంటే మనము గుణింతాల్లో తెలుసుకున్నట్టుగా ఆ అన్నప్పుడు ఆ పైన గీత పెడితే ఆ వచ్చినట్టుగా గుణింతాల్లో మనం చూసాము. కా పైన అడ్డు గీత పెట్టినప్పుడు కా అవుతుంది అని ఇలా రాసుకున్నాం. తర్వాత వే రాయాలి అంటే ముందుగాల మనము రాయాల్సింది వా. మరి వా ఎలా రాస్తామో ఇక్కడ గమనించండి. వా ఈ రూపంలో ఉంది. ఇప్పుడు ఇది కావా అయింది. మనకి కావాల్సింది వే అంటే ఏ అని పలుకుతున్నాము. మరి ఇక్కడ గమనించండి, ఏ అన్నప్పుడు ఏం చేసామో ఆకి పైన ఎలా మనము రాసాము అన్నది గమనిస్తే ఇగో ఇలా పెట్టేసరికి ఇది ఏ అంటే వే అయింది. కా వే అయింది. కానీ కావే ఏ అన్నప్పుడు ఎక్కువసేపు పలికాం కాబట్టి అడ్డుగీత కూడా పెట్టాలి అన్న విషయాన్ని మనము గతంలోనే తెలుసుకున్నాం కదా. అది ఇక్కడ మనం ఉపయోగిస్తున్నాం. ఆ విధంగా మనకి ఇక్కడ కావే వచ్చింది. ఇక రీ రాయాలి. మరి రాని మనము భారతీ లిపిలో ఎలా రాస్తున్నామో ఒకసారి ఇక్కడ చూస్తే ఇదిగో ఇప్పుడు ఇది కావేరా అయింది. మరి కావేరి అంటే ఆ ఈ చూడండి, ఆ అనే అక్షరంకి పై భాగంలో మనం ఒక సున్నా పెట్టి దాన్ని ఈ చేసాము. అలాగే మరి కిలో కూడా కా అనే అక్షరం పైన సున్నా పెడితే అది కీ అయింది. మరి రా పైన కూడా తాకకుండా మధ్య భాగంలో సున్నా పెడితే అది రీ అవుతుంది. మొత్తానికి కావేరి అని మనం రాయగలిగాం అన్నమాట. ఇంకొక చిన్న ఉదాహరణ తీసుకుందాం. ఉద్ఘోష్ రాయాలి అనుకుందాం. సాధారణ తెలుగులో అయితే ఎలా రాస్తామో ముందు చూద్దాం. ఇదిగో ఉద్ఘోష్ రాయాలి అంటే ఉద్ఘోష్ ఇలా రాస్తాం. ఇప్పుడు మనము దీన్నే ఇక్కడ రాయడానికి ప్రయత్నం చేద్దాం. భారతీ లిపిలో రాయడానికి ప్రయత్నం చేద్దాం. ఊ రాయాలి కదా. అది మనకి ఇక్కడ అచ్చుల్లో చూడండి, గమనించండి ఊ ఎలా ఉందో. ఆ రాసి పైన మనము ఒక నామంలాగా పెట్టాము. ఇది ఊ కదా. ఇలా పెట్టాం. ఒక నిమిషం స్పష్టంగా రాస్తాను. ఇది ఊ. ఇప్పుడు ఉద్ఘోష్ అన్నాం కదా. ఉద్ఘోష్ అని అన్నప్పుడు ఎలా పలుకుతున్నాం గమనించండి. ఉద్ఘోష్. ఉద్ అంటే ముందు మనము ద రాయాలి. అది కూడా సగమే పలుకుతున్నాం. ఉద్ అన్నాము అంటే సరే ముందు ద రాద్దాము. ద రాయాలి అంటే చూడండి, త థ ద అంటే మనకి ఆ త అనేది ఎలా రాయాలి చూద్దాం. భారతీ లిపిలో త ఇగో ఈ పద్ధతిలో రాసి ఉంది కదా. చూడండి ఇప్పుడు ఎలా రాస్తున్నాను, జాగ్రత్తగా గమనించండి. ఇది ఉత అయింది. మనకి ద కావాలి అంటే తాకి ఎడం వైపు కింది భాగంలో నిలువు గీత పెడితే అది దాగా మారుతుంది అని మీరు ఇదిగో ఇక్కడ గమనించవచ్చు. మనకు ఇంతకుముందు హల్లులు చదువుకున్నప్పుడు గమనించాం కదా. మనకి మొదటి వరుస స్పష్టంగా ఇక్కడ ఈ కచట తప వచ్చాయి అనుకోండి. ఆ తర్వాత ఉన్న ఖచట తప, గజ డదబ, గజ డదబ ఇవి సులభంగా రాసేయచ్చు కదా. ఇప్పుడు మనకి ఇక్కడ ఉదా వచ్చింది. మనకి కావాల్సింది ఉద్ ఘోష్. ఉద్ అంటే దా సగమే పలుకుతున్నాం. అప్పుడు మనం మరి ఇక్కడ చూసాం కదా, అచ్చులు అన్నాం అనుకోండి. ఉదాహరణకి అచ్ అచ్ చులు అని రాసాం. అంటే సగమే పలికిన దానికి పైన మనము
ఒక చుక్క పెట్టినట్టుగా ఇక్కడ మరి ఉద్ అన్నప్పుడు ద పైన మధ్య భాగంలో ఒక చుక్క పెట్టాలి. ఇది ఉద్. ఇప్పుడు ఘోష్ అంటే ఘ రాయాలి కదా, మరి క క గ ఘ, సరేనా? ఘ అంటే నాలుగో నిలువు వరుసలో ఉంది కదా, అంటే ముందు మనము క రాస్తున్నాము. ఇప్పుడు క రాసినాక క ఖ గ ఘ, ఆ నాలుగో వరుసలో ఉన్నది రాయాలి అంటే ఎడం వైపు కింద గీత పెట్టాలి, కుడివైపు కింద చుక్క పెట్టాలి. ఇప్పుడు మనకి ఇది ఉద్ఘ అయింది. కానీ మనకు ఉద్ఘో కావాలి. ఉద్ఘో అంటే ఓకారము రావాలి అంటే చూడండి, ఇక్కడ ఓకారం ఎలా పెట్టాము, ముందు ఆ రాసాము, ఆ పైన అంటే ఇక్కడ గమనించండి, ముందు ఆ రాసాము, దానిపైన ఇదిగో ఇలా తిరగేసిన నామం పెడితే ఓ అయింది. ఇలా అడ్డుగీత పెట్టడం వల్ల ఓ ఎక్కువసేపు పలికినప్పుడు మనము ఇలా అడ్డుగీత పెడతామని చదువుకున్నాం. ఇలా ఓ వచ్చింది. మరి ఇప్పుడు మనకు ఘో కావాలి కాబట్టి ఈ ఆ అనే అక్షరాన్ని తీసేసి దాని స్థానంలో ఘ పెడితే మొత్తంగా వచ్చేది ఘో అవుతుందన్నమాట. అంటే ఇప్పుడు మన దగ్గర ముందే ఘ ఉంది కనుక దీని పై భాగంలో ఇలా తిరిగేసిన నామం వంటిది పెట్టి ఎక్కువసేపు పలుకుతున్నాం కాబట్టి అడ్డుగీత పెడితే ఉద్ఘో అయిందన్నమాట ఇది. ఇక ష్ అని రాయాలి కదా, మరి అది ఎలా రాస్తామో ఇక్కడ మనము చూడవచ్చు. ఇలా ఎస్ ఆకారం రాసి దాని కింద 2 గీతలు పెడితే అది ఉద్ఘోష అవుతుంది. మనకి ఉద్ఘోష్ అంటే ఈ షకారం కూడా సగమే పలికాం కాబట్టి సగం పలికిన దానికి సూచికగా పైన మనము ఒక చుక్క పెట్టొచ్చు అన్నమాట. ఈ విధంగా మనము ఉద్ఘోష్ ఎలా రాయాలో చూసాము. కేవలము ఉద్ఘోష అని రాయదలుచుకుంటే అప్పుడు మనకు అంటే మనము 3 అక్షరాల పదాలు అనుకున్నాం కదా, మరి ఉద్ఘోష అని రాయదలుచుకున్నప్పుడు అది ఎలా ఉంటుందో ఒక్కసారి ఇక్కడ చూపిస్తాను. కేవలం ఉద్ఘోష అని రాయదలుచుకుంటే అప్పుడు మనకు ఇక్కడ మామూలు తలకట్టులాగా వస్తుంది. దాని తగ్గట్టుగానే ఇక్కడ మనము ఈ చుక్క పెట్టాల్సిన అవసరము ఉండదు. ఈ చుక్కను కూడా అప్పుడు తీసేయవచ్చు. ఇప్పుడు ఏదైతే మనకు కనబడుతుందో అది ఉద్ఘోష అన్నమాట. ఈ విధంగా మనము 3 అక్షరాల పదాలు రాసుకోవచ్చు. ధన్యవాదములు.